హీరో డైలాగ్ చెప్తా. రేసులో అందుకోవడానికి నేను రన్నర్ని కాదు, రేసు గుర్రాన్ని. మాటలు లేవు. ప్రదీప్ ఇక్కడ. నేనేం చేశానమ్మా మధ్యలో? ఇది మరీ బాగుంది. సో మా సీన్ ఒక సైడు, వీళ్ళు ఒక సైడు. ఇప్పుడు ఏంటంటే మీకు టాస్క్, మీరు మాట్లాడుకుంటారు. ఈయన మాట్లాడేదానికి మీరు మాట్లాడేదానికి సంబంధం ఉండదు. మీరు ఏ విషయమైనా చెప్పొచ్చు, ఈయన దానికి ఆన్సర్గా ఇంకో విషయం చెప్తాడు. కానీ ఇద్దరు సేమ్ టాపిక్ మాట్లాడుకోకూడదు. ఓకేనా? రెడీ? ఓకే. మన ఇద్దరం ఇడ్లీ మెత్తగా ఉంటుంది. లైన్ వేయట్లేదు ఏంటి అమ్మాయిలకి? మరి నీ ఎంకమ్మా మన ఆ టాపిక్ మాట్లాడకూడదురా? నువ్వు ఒకటి నాకు ఏమిటి? ఇడ్లీ మెత్తగా ఉంటుంది. ఉదయం మగం కొడుకునవా లేదా? ఆ టెంట్ తెల్లగా ఉంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు. రోడ్డు మీద బాగా ఎండగా ఉంది. అమ్మాయి కూడా సూపర్ గా ఉంది. మీకు కొంచెం పిచ్చుంది. మాకు ఆరోగ్యం బాగాలేదు. కరెక్ట్ గా ఒప్పుకున్నారు. వెరీ గుడ్, సూపర్. సో మేము మాట్లాడుతున్న టాపిక్ మీరు మాట్లాడకూడదు, మాట్లాడేశారు. వెరీ గుడ్, మనం గెలిచాను నువ్వేం చేయకపోయినా. వెరీ గుడ్. డాన్స్ చేస్తారా? ఆల్ ది బెస్ట్. మ్యూజిక్. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.